వ్యర్థాలను కూడా ఆదాయ వనరుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది వాటర్ బోర్డ్. మ్యాన్ హోల్స్ క్లీనింగ్ ద్వారా వచ్చే సిల్ట్ను ఇసుకగా మార్చడానికి ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే విదేశాల్లో ఇలా తయారైన ఇసుకను వివిధ నిర్మాణాలకు వాడుతుండటంతో హైదరాబాద్లో కూడా అలాగే చేయాలని భావిస్తున్నారు. దీంతో జలమండలికి ఆదాయం పెరుగుతుందంటున్నారు అధికారులు. గ్రేటర్ వ్యాప్తంగా 15 లక్షల నల్లాలతో నిత్యం వాటర్ సప్లై చేస్తుంది జలమండలి. కొత్త నల్లా కనెక్షన్లు, వాటర్ బిల్స్ తో నెలకు 130 కోట్ల వరకు జలమండలికి ఆదాయం వస్తుంది. పెరుగుతున్న జీతాలు, కరెంటు బిల్లులతో ఆదాయం సరిపోవడం లేదు. ఏవైనా అభివృద్ధి పనులు చేయాలంటే అప్పులే దిక్కవుతున్నాయి. దీంతో కొత్త ఆదాయ మార్గాలను వెతుకుతోంది జలమండలి. దీనిలో భాగంగానే మ్యాన్ హోల్స్ నుంచి వచ్చే సిల్ట్ వ్యర్థాలను ఇసుకగా మార్చి ఆదాయం పెంచుకోవాలని ప్రణాళికలు చేస్తున్నారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 లక్షల వరకు మ్యాన్ హోల్స్ ఉన్నాయి. అలాగే 20కి పైగా ఎస్టీపీలున్నాయి. వీటిని క్లీన్ చేయడం ద్వారా ప్రతిరోజు 200 టన్నుల వ్యర్థాలు బయటపడుతున్నాయి. నగర వ్యాప్తంగా సేకరించిన ఈ సిల్ట్ను ప్రత్యేక వాహనాలలో సమీపంలోని ఎస్టీపీలకు తరలిస్తారు. అయితే ఈ వ్యర్థాల ద్వారా ఇతర దేశాల్లో సన్న ఇసుకను తయారు చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. ఇక్కడ కూడా అలాగే చేసి ఆదాయం పొందేలా ప్రణాళికలు రచిస్తున్నారు జలమండలి అధికారులు. సిల్ట్ను పాలిష్ చేస్తే సన్న ఇసుక వస్తుంది. దాన్ని ఫ్లైఓవర్లు, ఇతర బిల్డింగ్స్ నిర్మాణాలకు వాడుకోవచ్చు. సిల్ట్ను పాలిష్ చేస్తే ఫేవర్ బ్లాక్ల తయారీకి కూడా వాడుకోవచ్చు అంటున్నారు అధికారులు. సెల్లార్ ఫ్లోరింగ్ కు వాడే ఈ ఫ్లేవర్ బ్లాక్స్ కు ఫుల్ డిమాండ్ ఉంది. రకరకాల రంగుల్లో వీటిని తయారు చేయొచ్చు అంటున్నారు జలమండలి అధికారులు. ప్రహారీ గోడ నిర్మాణానికి ఉపయోగించే కెర్బ్ స్టోన్స్ తయారీకి కూడా సిల్ట్ నుంచి వచ్చే ఇసుకను వాడొచ్చు అంటున్నారు అధికారులు. ఈ సిల్ట్ను జలమండలి పాలిష్ చేయకుండా ప్రైవేట్ ఏజెన్సీల నుంచి టెండర్లను ఆహ్వానిస్తోంది. సిల్ట్ నుంచి ఇసుకను వేరు చేయడం, ఫేవర్ బ్లాక్స్ తయారు చేయడం అంతా ప్రైవేట్ ఏజెన్సీలే చూసుకోనున్నాయి. ఈ ఇసుక ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగం జలమండలికి ఏజెన్సీలు ఇచ్చేలా టెండర్లు పిలువనున్నారు అధికారులు. ఇప్పటికే ఎస్టీపీల నుంచి వచ్చే వ్యర్థాలను ఎరువులుగా మార్చి అమ్ముతున్నారు. నిత్యం 80 టన్నుల ఎరువులు తయారవుతుండగా టన్ను 680 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ఓవైపు మ్యాన్ హోల్ నుంచి వచ్చే సిల్ట్ వ్యర్థాలను ఇసుకగా మార్చి ఆదాయం పొందడంతో పాటు మరోవైపు సిల్ట్ను ఏ రోజుకు ఆ రోజు తీసేలా ప్లాన్ చేస్తోంది జలమండలి.